హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్. ఏంటి అది అంటే, ప్రభాస్ ఇప్పటి వరకు ఎక్కడ పబ్లిక్ ప్లేస్లలో కానీ పబ్లిక్ ఫంక్షన్లలో కానీ ఎక్కువ కనిపించేవాడు కాదనమాట. అయితే ఇప్పుడు మనకు ప్రభాస్కి సంబంధించి 3-4 సినిమాలు రాబోతున్నాయి. సలార్ పార్ట్ 2 ఒకటి రావాల్సింది, ఫౌజీ దసరాకి రిలీజ్ అయ్యాలి అని ప్లాన్లో ఉన్నారు. సో దానికి సంబంధించిన షూటింగ్స్ వేగంగా జరుగుతున్నాయి అను రాఘుపూడి డైరెక్షన్లో. సో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా అదంతా మన డైరెక్టర్కే వదిలేశారు, ఆయన టాలెంట్కే వదిలేశారు. సో ఎలాగైనా సరే మంచి అవుట్పుట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మన ప్రభాస్ డార్లింగ్ కూడా బాడీ షేప్ మార్చుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యారు. కొంచెం స్మార్ట్గా కనపడదాం మళ్ళీ ఇదివరకులాగా అని చెప్పేసి విదేశీ నిపుణుల మధ్యన బాడీ బిల్డప్ చేసుకుంటున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. దాంతోపాటు ఇంకా మంచి గుడ్ న్యూస్ ఏంటయ్యా ప్రభాస్ ఫ్యాన్స్కి అంటే, ఇక ముందు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందాము అని అనుకుంటున్నాడు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో న్యూస్ అయితే వస్తుంది. ఎందుకు అంటే, జనరల్గా అప్పుడు ఎప్పుడో ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అక్కడో ఇక్కడో ఏదో మెసేజ్లు పెడతా ఉంటారనమాట. జనరల్గా ప్రభాస్ అంత గొప్ప యాక్టివ్గా ఉండడు సోషల్ మీడియాలో. సో ఇంకా ఇప్పటి నుంచి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక్క మెసేజ్ ఇస్తే చాలు ఫ్యాన్స్ పడి ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఒక్క మెసేజ్ కోసం. అలాంటి ఫ్యాన్స్ తోటి మనం కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి ప్రభాస్ అనుకుంటున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో అయితే న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. సో ఇది మాత్రం డెఫినెట్గా మరి ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా గుడ్ న్యూసే కదా. ఎందుకంటే ప్రభాస్ దగ్గర నుంచి ఒక్క మెసేజ్ వస్తే చాలన్నమాట. సో రచ్చ అయిపోతుంది. ఆ లెవెల్లో ఉన్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఒక సినిమా సంబంధించిన జస్ట్ రిలీజ్ డేట్ వచ్చినా, లేకపోతే ఒక పోస్టర్ వచ్చినా, లేకపోతే ఏదో ఒకటి వచ్చినా సరే మిలియన్లలో గంటలో షేర్ అయిపోతుంది. గంటలో అన్నీ వ్యూస్ వచ్చేస్తాయి అనమాట. సో అలాంటి డార్లింగ్ ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ కోసం అని చెప్పేసి మంచి బాడీని బిల్డప్ చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇదివరకులాగా గ్లామర్గా చార్మింగ్గా కనపడాలని చెప్పేసి విదేశీ నిపుణులను తెప్పించుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ సమక్షంలో బాడీ బిల్డప్ చేస్తున్నాడు అని చెప్పేసి మాత్రం న్యూస్ అయితే ఉంది. దాంతోపాటు ఈ సినిమాల గురించి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఫ్యాన్స్కి ఇవ్వాలి అని కూడా ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. సో స్టేజ్ మీద తక్కువ మాట్లాడి ఎక్కువ సినిమాలు చేస్తా. ఇది మాత్రం ఖచ్చితంగా మన డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం గుడ్ న్యూసే. బాబాయ్, హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కింద నోటిఫికేషన్ బెల్ నొక్కి పెట్టుకోవాలి. అలాగే ఈ వీడియోని మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ మీరు నిజంగా నలుగురికి చేరాలి అంటే మాత్రం ఒక లైక్ ఇవ్వాలి. బాబాయ్, హ్యావ్ అ గుడ్ డే.